హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మా ఫ్యామిలీతో నేను కాశీకి బయలుదేరిపోయాను. సో మా మమ్మీ ఇక్కడ కార్కి పూజ చేస్తుంది. సో అన్ని బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసేసుకొని కార్లో పెట్టేసుకొని మేము స్టార్ట్ అయిపోయాము నైటే. సో ఇప్పుడు ఇదంతా ఎర్లీ మార్నింగ్ షూట్ చేశాను నేను. ఒక ప్లేస్ దగ్గర ఆల్ట్ అయ్యి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ప్రొమోగనెట్ సీడ్స్ అలా తినేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నాగ్పూర్లో ఒక టెంపుల్కి వెళ్ళాము, రాముని గుడికి. సో ఆ టెంపుల్ పేరేంటిదంటే రామ్ టేక్. సో ఆ టెంపుల్ ఏంటిదంటే ఒక ఫోర్ట్లో ఆ టెంపుల్ ఉంటుంది అన్నమాట. సో అక్కడ రాముడు రెస్ట్ తీసుకున్నాడు అని అంటారు. సో లెట్స్ సీ. ఇక్కడంతా షాపింగ్ ఏరియా. సో ఇదంతా ఫోర్ట్ అండి, మీరు చూడండి. ఈ ఫోర్ట్ని ఒక రాజు గెలిచిన తర్వాత ఆయన ఈ గుడి కట్టించాడంట ఫోర్ట్లో. నియర్లీ ఒక 100 స్టెప్స్ 150 స్టెప్స్ దాకా ఉంటాయి, వెళ్ళొచ్చు. వెళ్తుంటేనే మనకి షాప్స్ కనిపిస్తుంటాయి సైడ్కి, యూ కెన్ సీ. సో ఇది ఫోర్ట్ రామ్ టేక్. ఇక్కడ రాముడు ఉంటాడు ఫ్యామిలీతో. ఈవెన్ నేను ఇక్కడ చూసింది ఏంటంటే ఇక్కడ ఆయుధాలు కూడా ఉంటాయి, తల్వార్ గన్స్ కూడా ఉంటాయి. అవన్నీ ఒక దాంట్లో స్టోర్ చేసి పెట్టారు. అవి వీడియో తీయద్దు అనేసి వాళ్ళు అంటే నేను ఇంకా ఏం వీడియో తీయలేదు, ఖాళీ ఈ టెంపుల్ మాత్రమే వీడియో తీశాను. దాని తర్వాత బయటికి వచ్చేసి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాను టెంపుల్ని. ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి, శివాలయం ఉంది, మరి రాముడి అలాగా టెంపుల్ ఉందన్నమాట ఇక్కడనే. సో ఈవెన్ హనుమంతుడి టెంపుల్ కూడా ఉంది. శివయ్య టెంపుల్ కొంచెం ఈ పక్కకి సైడ్లోనే ఉండే మీద. సో అక్కడికి అంతా విజిట్ చేసేసి నేను రిటర్న్ బ్యాక్ అవుతున్నాను. ఇది అవుట్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత అక్కడంతా ఒక లేక్ ఉంది. సో రిటర్న్ బ్యాక్ అయిపోయాను. ఇక్కడ అంతా పబ్లిక్ ప్రయాగ్రాజ్కి ట్రావెల్ చేస్తున్నారు, కాశీ ప్రయాగ్రాజ్కి అంతా వెళ్తున్నారు అనమాట. సో ఈవినింగ్ టైం. సో మాకు నియర్లీ ఒక 24 hours పైనే పట్టింది కాశీకి వెళ్ళడానికి. నైట్ ఒక దగ్గర ఆల్ట్ అయ్యి డిన్నర్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ రీచ్ అయ్యాము. కానీ కుక్ చేసుకొని వెళ్ళాము మేము. లంచ్ కుక్ చేసుకొని ప్యాక్ చేసుకొని వెళ్ళాము. ఇదంతా కాశీలో ట్రాఫిక్ చాలా జామ్ అయిపోయింది. అది కుంభమేళ టైం కదా, చాలా అంటే చాలా పబ్లిక్ ఉండే ట్రాఫిక్. నియర్లీ మాకు ఆ ట్రాఫిక్లోనే ఒక 1.5 hour దాకా ఆగాము. కార్ పార్కింగ్ కూడా చాలా టైం పట్టింది దొరకడానికి. సో ఒక దగ్గర కార్ పార్క్ చేసి అక్కడ ఆటో మాట్లాడుకొని ఆసి ఘాట్కి రీచ్ అయిపోయాము ఆటోలో. సో దాని తర్వాత అక్కడికి కొంచెం దిగి బోట్ మాట్లాడుకున్నాం. పర్ పర్సన్కి 200 తీసుకున్నారు వాళ్ళు. సో బోట్ నుంచి మేము మణికర్ణిక ఘాట్కి అయితే వెళ్ళాము. అక్కడ నుంచి మేము స్నానం చేసుకొని పక్కన ఘాట్లో బయలుదేరిపోయాము గేట్ నెంబర్ 4కి. అక్కడ నుంచి దర్శనానికి వెళ్దామని. ఎక్కడైనా ఎంత పబ్లిక్ తెలుసా ఘాట్ నుంచే. అసలు ఇక్కడ బోటు వాళ్ళు ఒక్క 1 రూపీ కూడా కాదు దించట్లేదు. వాళ్ళే ట్రై చేసాను కానీ వాళ్ళని వస్తే రండి లేకపోతే లేదు, నేను వేరే దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళు వస్తారన్నట్టుగా మాట్లాడేది. సరే అని నేను బోట్ అయితే ఎక్కేసాను. పర్ పర్సన్కి 200. సో ఇదంతా డిఫరెంట్ ఘాట్స్, 26 ఘాట్స్ ఉంటాయి ఇక్కడ కాశీలో. సో అన్నీ అయితే షూట్ చేయలేకపోయాను నేను, కానీ ఏదో నాకు బోట్ అయితే ఎంతవరకు రీచారో అన్ని ఘాట్స్ అయితే చూపించాను ఇక్కడ. ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది హనుమాన్ ఘాట్.
మణికర్ణిక ఘాట్ ఉంది. సో అక్కడ అంటే ఎవ్రీ టైం అంటే ఒక టైం అంటూ ఉండదన్నమాట. అక్కడ శవాలని కాలుస్తూనే ఉంటారు. అక్కడ దర్శనానికి చాలా టైం పట్టింది. నియర్లీ ఒక వేరే వాళ్ళు అయితే చాలా అంటే ఒక నియర్లీ 6 to 7 hours లైన్లో నించొని మరీ దర్శనానికి వెళ్ళారు. అంటే కుంభమేళ సీజన్ కాబట్టి చాలా అంటే చాలా పబ్లిక్ ఉంది. ఫోన్ ఈవెన్ సింగిల్ వాచ్, స్మార్ట్ వాచ్ కూడా ఎలాంటిది అసలు అలౌ లేదు. ఇప్పుడు మనం ప్లాస్టిక్ ఏదైనా చైర్ క్యారీ చేసినా కానీ ఈవెన్ కీస్ కూడా అలౌ చేయరు లోపట్లకి టెంపుల్ ప్రెమిసెస్లోకి. సో అన్నీ లాకర్లోనే పెట్టాలి. ఆ లాకర్ల వాళ్ళైతే అమ్మ ఏమన్నా దోచుకుంటారా అసలు. అక్కడ అవి బ్యాగ్స్ పెట్టడానికి వాళ్ళ దగ్గర నుంచి పూలది టోకరీ తీసుకోవాలన్నమాట. సో అదే వాళ్ళు మినిమం 500 ఛార్జ్ చేస్తున్నారు మన అంటే లగేజ్ అక్కడనే పెట్టించుకోవడానికి. సో 500, 450, 400 అలా ఛార్జ్ చేస్తున్నారు అనమాట ప్రతిదానికి. సో అక్కడ మీకు మేము పోయిన టైంకి విఐపి పాసెస్ కూడా అక్కడ నడవలేదు. గేట్ నెంబర్ 4 దగ్గర విఐపి పాసెస్ చూపించి లోపలికి వెళ్ళొచ్చు అనమాట. అంటే ఒక పర్టికులర్ నెంబర్ అంటే 250 రూపీస్కి పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు. కానీ ఇక్కడ నుంచి లెటర్స్ తీసుకొచ్చినా అక్కడ ఏం నడవలేదు. అందరు లైన్లోనే వెళ్ళాలి అన్నట్టుగా బతిమలాడి అయితే కొంతమంది దూరి లోపట్లకి. నేను కూడా అట్లనే లోపట్లకి దూరి వెళ్ళిన. సో అట్లనే దర్శనం చేసుకొని వచ్చాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే మణికర్ణిక ఘాట్. సో ఇంకొంచెం కూడా వెళ్తే మాకు అన్నీ కనిపిస్తుంటాయి. చూడండి ఎంత మొత్తం లైన్లో మొత్తం అసలు ఎక్కడి నుంచో ఉంది అసలు లైన్ మాత్రం. అక్కడ బయట ఎల్ఈడి టీవీలో క్యాప్చర్ చేశాను ఫోటో శివయ్యది. దర్శనం అయిపోయిన తర్వాత నేను ఇక్కడ లోకల్ ఫుడ్ ట్రై చేశాను. ఇక్కడ బన్ మస్కా మస్తు ఉండే అసలు. అన్నీ అసలు నేను ఇంకొకటి ఎందుకు ట్రై చేయాలి అనిపించింది, అంత బాగుండేది. డోంట్ మిస్ దిస్. చాలా బాగుండే. ఇక్కడ కచోరీ, సమోసా, చాట్ లిటరలీ ఇంకా వేరే షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ టేస్ట్ రాలేదు, అంత బాగుండేది. లస్సీ ఒక దగ్గర తాగిన, ఒక ప్లేస్లో కానీ వీడియో తీయలేదు. అది కొంచెం పులుపు టేస్ట్ అంటే కట్ట అనిపించింది. ఇక మళ్ళీ ఎక్కడ తాగలేదు అది నేను. సో ఇంకొక దగ్గర ట్రై చేసిన అంటే ఈ ప్లేస్లో టేస్ట్ చేసిన, కానీ నాకు ఆ టేస్ట్ రాలేదు. ఇక్కడ నైట్ అంతా దర్శనం అయిపోయి అయోధ్యకు వెళ్తున్నప్పుడు మా అన్న ఇంకొక కార్ డ్రైవర్ పడుకున్నారు, నైట్ జర్నీ కాబట్టి. సో ఇక్కడ వీళ్ళందరూ బతుకమ్మలాగా ఆడుకుంటున్నారు మా ఫ్యామిలీ మొత్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తా. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.